అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. రాధికా 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 ముందుకా వెనకక కిందికా మీదికా రాధికా 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైట్ చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా జుట్టు చూసి పాడిపోయానే నీ బొంగులో మాటలిని పాడిపోయానే. Hello everybody, good evening, namaskaram and welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast. All right, so many Extra Zabardast Extra Fun Filled episode ni start cheyalante mana K Square team ni invite cheyali. Please welcome Khushbu garu and Krishna Bhagwan garu. నాకు పెళ్లి, భాస్కర్ కి చెల్లి, తర్వాత అయింది పెద్ద లొల్లి అంటున్నాడు మన నరేష్. ఇంతకీ ఆ పెళ్లి, చెల్లి, లొల్లి ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. కంచుకొస్తావా మంచుకొస్తావా పూర్ణికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా? భాస్కర్, నా కోసం నువ్వు ఏదైనా చేస్తావు కదా? ఏదైనా చేస్తా. అయితే అడవికెళ్ళి పులిని చంపేవా? ఒక పులి ఇంకొక పులిని చంపితే జనాలు ఏమనుకుంటారు? పులి రాజు అంటారు. ఇప్పటికిప్పుడు పులిని చంపాలంటే కేసేస్తారు. సరే అయితే నీ ఫోన్ పాస్వర్డ్ ఇవ్వు. ఇంతకి పులి ఎక్కడ ఉంటుంది చెప్పు. అది అలా రా దారికి. సరే, నాకు ఒక చిన్న డౌట్. ఏంటి? మందు తాగితే స్ట్రాంగ్ గా ఉంటారా, పాలు తాగితే స్ట్రాంగ్ గా ఉంటారా? ఖచ్చితంగా మందు తాగితేనే స్ట్రాంగ్ గా ఉంటారు. ఎందుకు? లీటర్ పాలు తాగి గోడను గుద్దితే కదులుద్దా? కదలదు. కోట రేసి చూస్తే గోడ ఏంటి, దాని అమ్మ కూడా కదులుద్ది. ఇదంతా కాదు గాని ఎంతకాలం ఇలా ప్రేమించుకుంటా చెప్పు. మా ఆవిడికి తెలిసేంత వరకు. అదేనే నువ్వు మా ఆవిడ అయ్యేంత వరకు ప్రేమించుకుంటా అంటున్నాను. సరే, ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? మా అన్నయ్యతో మాట్లాడాలి. అన్నయ్య, మా అన్నయ్య. ఎవడు? నేను ప్రేమించిన అబ్బాయి. చాలా సార్లు రాసుకెళ్ళామండి. ఎలా ప్రేమించావే వీడిని అసలు? అందరూ ప్రేమించినట్టే. నా చెల్లిని ఎలా చూసుకుంటావు నువ్వు? బ్రహ్మాండంగా చూసుకుంటా. ఇప్పటికి 2-3 ఉన్నారు, అలాగే చూసుకుంటా. అదే అన్నయ్య, అంటే అమ్మ నాన్న చెల్లి అలా చూసుకుంటాను. కానీ ఒక కండిషన్, నీకు చెల్లుందా? ఉంది. ఎందుకు? నీ చెల్లిని నాకు ఇస్తేనే నా చెల్లిని నీకు ఇస్తా. ఎందుకు బావగారు? రేపు పొద్దున నా చెల్లిని కొట్టి రోడ్డు మీద వేస్తే ఏంట్రా నా చెల్లి పరిస్థితి? పరమని బావగారు. అందుకే నా చెల్లిని తరిమినప్పుడు నీ చెల్లిని తరుముతా. అంటే ఇప్పుడు నాకు చెల్లి ఉంటేనే మీ చెల్లిని ఇచ్చి చేస్తా. Yes. రేపే మా చెల్లిని తీసుకొని వస్తా. ఇప్పటికిప్పుడు చెల్లి కావాలంటే నాకు ఒక సైంటిస్ట్ ఉన్నాడు. హలో మిస్టర్ సైంటిస్ట్. మిస్టర్ బాచి, బై ది వే ఐ యామ్ వసి. చూడడానికి మసిలా ఉన్నావు, ఎవడరా నీకు వసి అని పేరెట్టింది? ఇంతకి నువ్వు ఎందుకు వచ్చావు? నాకు అర్జెంట్గా చెల్లి కావాలి. నా దగ్గర చెల్లి లేదు, నేను ఒక్కనే పుట్టా. నీలాంటి ఒకరు పుట్టడమే భూమికి ఎక్కువ, మళ్ళీ 2 పుడతారా? పుట్టరు. సరే, ఏదో చర్చ, ఇంట్లో ఎవరైనా ఉంటే పిలు. సరే, పిలుస్తా. రోబో, ఇది నేను తయారు చేసినటువంటి రోబో మట్టి. రోబో పేరు చిట్టి కదా? దీని పేరు మట్టి అని ఎందుకు అనుకుంటున్నావా? దీని వల్ల చాలా మంది జీవితాలు మట్టి కొట్టుకపోయాయి, అందుకే మట్టి అని పెట్టా. ఎనీవే, ఇది నాకు సెలెక్ట్ అయింది. దీనికి వచ్చి టెస్ట్ చేస్తా. చేసుకో. అన్ని లెటర్స్ వచ్చా? వచ్చు. నీకు ఇష్టమైన లెటర్? ఐ అంటే ఇంద్రజమ్మ. అమ్మా, మనుషుల్లే కాదు మిషన్లు కూడా వదలదమ్మా నువ్వు. ఇంకో విషయం తెలుసా? ఏంటి? ఏది అడిగినా కూడా ఇట్టే చెప్పేస్తుంది. అవునా? అవును. ఇదిగో, నువ్వు కొంచెం రోబోలా కాకుండా మనిషిలాగా యాక్ట్ చేయి. ఇది నాకు కావాలి. సైంటిస్ట్, యువర్ జాబ్ డన్. నా రోబో జాగ్రత్త. వచ్చే నెల ఎక్కడ ప్రోగ్రాము? చెన్నై. నువ్వు జాగ్రత్త.
బావగారు 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 ఎవరు? మా చెల్లి. ఇంత సన్నగా ఉందేంటి? నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, నేను అడిగానా? పర్లే, సన్నగా ఉన్న బాగానే ఉంది. ఈ చెల్లి ఇంతకు ముందు ఎవరన్నా ప్రేమించిందా? ఏమైందండి? తప్పుగా అడిగానా? సారీ సారీ బాబు గారు, ప్లీజ్ అండి. లెక్కడుకొని మా చెల్లి ఎవరిని ప్రేమించలేదు. మా చెల్లిని అందరూ ప్రేమిస్తుంటారు. మీ చెల్లి నాకు బాగా నచ్చింది. మీ చెల్లి నాకు ఎప్పుడో నచ్చింది. తలగట్టి బావగారు ఒక విషయం చెప్పాలి. మా చెల్లి చాలా అమాయకురాలు. ఏ పనైనా ఒకసారి చెప్తే రెండోసారి నేర్చుకుంటుంది. చిన్నపిల్ల మీ చేతుల్లో పెడతాను, ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు నాకు తెలియదు. పనుంది లోపలికి. బట్టలు ఉతకాలా? ఐరన్ చేస్తున్నావా నువ్వు? బట్టలు ఎలా ఉతకాలి చూడు. ఇలా ఉతికితే మురికి మొత్తం పోతాయి. అవునా? అర్థమైందా? సరే అండి. సర్లే లోపలికి రా, ఈ పురుద్దాలు. బావా ఏమైంది బావా? ఉతుకుతుందిరా నన్ను. నువ్వేం చెప్పావు? బట్టలు ఉతకమంటే మురికిపోయేలా ఉతకమన్నారు. అది కదా మురికిపోయేటట్టు ఉతుకుతుంది. అవును, బట్టలు ఉతకాలంటే మురికిపోవాలన్నాడు. వాడి వీపంతా మురికింది, మురికిపోవాలంటే అలాగే ఉతకాలి. నువ్వేది చెప్తే మా చెల్లి అదే చేస్తాడు. మా చెల్లి మాట తప్పదు, మనుషులు తప్పొద్దు గాని. సరేనా బావా, జాగ్రత్త చూసుకో. అర్థమైంది. ఏంటో చెప్పింది చేసినా తప్పే. ఎలక ఎలక పాడు ఎలక. అయ్యో 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 అయ్యో. ఇప్పుడు వీడుకుంటది. ఏంటది? పాడు ఎలక. పాడు ఎలకనా? చంపేసావేంటి? దొరికితే చంపేయాలంతే. అవునా? అర్థమైందా? సరే. ఇప్పుడు సగమే రుద్దవుదా? ఏమైంది బావా? ఎలకని చంపబట్టే నన్ను చంపుతుంది. ఒక్క నిమిషం, ఎలకని ఎక్కడ చూసావే? బాత్రూమ్ లో. ఎలక లోపల దూరింది. మా చెల్లి చాలా అమ్మాయి. ఎక్కడ దొరికిందిరా ఇది? నానక్రమ కూడా. సరే బావగారు, మీరేం టెన్షన్ పడదు. అమ్మా బయటికి రారా. పెళ్లి చేసుకున్నా అని చెప్పినా నాకు అసలు అమ్ముందని గుర్తుందా నీకు అసలు? సారీ అమ్మా, ఏదో అనుకోకుండా అయిపోయింది. సరే కోడల్ని వీళ్ళు ఫస్ట్. ఇదే కోడలు. నమస్కారం అత్తయ్య. ఎట్లనో పాడైంది. పెళ్లి 6 నెలలు అవుతుంది కదా, అమ్మాయి నీళ్ళేసుకుందో అడుగు. అరే నేను మర్చిపోయా. ముందు డాక్టర్ని పిలిపిద్దాం. హలో డాక్టర్. హలో డాక్టర్ గారు. వేర్ ఇస్ ద పేషెంట్? ఇగో డిస్కమ్. పిల్లలు అవుతున్నారా లేదా చెక్ చేయండి. పల్స్ ఆగిపోయిందంటే బ్రీతింగ్ కూడా ఆగిపోయింది. అయ్యో ఏదో ఒకసారి నడువు. ఓ మై గాడ్ షట్. ఏమైంది? ఇది మనిషి కాదు, రోబో. దీనికలా ప్రెగ్నెంట్ వస్తుంది. షట్, నువ్వు మోసపోయావు. రే నరేష్, మనిషిని చేసుకోమంటే మెషిన్ చేసుకొచ్చినావా? అరే భాస్కర్. ఏమైంది బావా? రోబో అంటే కలుపుతావా నాకు? సిగ్గులేదు. మంచి వాళ్ళ నువ్వు. సత్య బావా, మీ చెల్లి పొద్దుట నుంచి పడుకొని లేవట్లేదు. అవునా? ఉండు ఒక్క నిమిషం. అంటే ఇది కూడా రోబో. నీ గూడు చెదిరింది. కంచుకొస్తావా, మంచెకొస్తావా, కొన్నికొస్తావా, కన్న డిన్నర్ ఇస్తావా? ఖుష్బు గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? స్కిట్ బాగుంది. ఎవ్రీబడి హస్ డన్ వెల్. నైస్ అండ్ ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ గారు. బుల్లెట్ భాస్కర్ గారు, ముందు ముందు ఇలా జరుగుద్దేమో పెళ్లిళ్ళు. చాలా బాగా చేశారు, బాగుంది. తెలుగు భాష గొప్పతనం తెలుపుతూ ఒక్కొక్కడి తాటి తీసైన తెలుగు నేర్పుతా అంటుంది మన రోహిణి. ఇంతకీ ఆ క్లాసెస్ ఎలా జరిగాయో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ హిస్ టీమ్. కళ్ళజోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు.
మొత్తానికి స్కూల్ కి వచ్చేసావరా? అరే అందరం హ్యాపీగా ఉన్నావు, నువ్వేమో నీరసంగా ఏమైంది అసలు? అరే హోంవర్క్ చేయలేదురా. ఎందుకు? ఇంట్లో కరెంట్ లేదు. అదేంటి మా ఇంట్లో ఉండి మీ ఇంట్లో లేకపోవడం? నిన్న మా ఇంట్లో మా అమ్మకి నాన్న గొడవ అయింది. మా అమ్మ కోపం వచ్చి మా నాన్న అంది, నువ్వేం పిక్కుంటే మన కరెంట్ ఫీజు పిక్కిపోయాడు. అసలు గొడవ ఎందుకైందిరా? కరెంట్ బిల్ కట్టలేదనే. నాకు చిన్న టెన్షన్ పట్టుకుందిరా. ఎందుకు? ఇప్పుడు తెలుగు టీచర్ వస్తుంది, తెలుగు కాకుండా ఇంగ్లీష్ మాట్లాడమంటే తోలు తీస్తుంది వచ్చిన బాధ. చిన్న పదం ఇంగ్లీష్ వచ్చేసాలండి, తోలు తీసేస్తుంది, చంపేస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలరా. క్లాస్ లో కూర్చుని అది వచ్చేస్తుంది. నేను తెలుగు ఉపాధ్యాయురాలిని. ఎందుకు తెలుగును మర్చిపోతున్నారు? మన తెలుగును మనం వాడుకోవాలి. ఈ రోజు తెలుగుని తాగిపిస్తా, తినిపిస్తా. 9 నెలలు పురుడు పోసి బయట తీసినట్టు మీ అందరి నోటి నుంచి తెలుగు తీపిస్తా. మీ కార్యక్రమాలు నేను చాలా చూస్తున్నాను. న్యాయ నిర్ణేతలు ఒక పరంగా బానే చేస్తున్నారు. ఈ వ్యాఖ్యాత ఉందే ఇలా రామ్మా, మొన్న ఒక కార్యక్రమం చూశానమ్మా, ఉల్లాసంగా ఉత్సాహంగానమ్మా అంటే నీ లంగా నా లెహంగా అంది. అది ఈ వ్యాఖ్యాత తెలుగు. వ్యాఖ్యాతగా ఉంటున్నప్పుడు తెలుగులో మాట్లాడడం నేర్చుకోవాలి కదా. ఈ కార్యక్రమంలో మొదటగా ఏదో చెప్తావు చూడు. చెప్పది హాయ్ ఏంటి? హాయ్ అనాలి. తెలుగులో వంపులు సొంపులు ఉంటాయి. ఏది అనాలి. ఈ పద్యం చదువు ఒకసారి. నీకేమొచ్చలే, నేను చదువుతాను. నేను అప్పుడప్పుడు మధ్యలో అడుగుతాను, చెప్పాలి. ఓకేనా? అడజని కాంచ భూమి సుడంబర చుంబి శిరస్సర జరీ పటల ముహుర్ముహుర్లుట దదవంగ తరంగ మృదంగ నిస్పన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ గటక చర్కరేను కరకంపిత సాలమున్ సీత శైలమున్. ఏది చెప్పిది? బయలుదేరు. అయ్యింది. ముహుర్ముహుర్లుట దవంగ తరంగ మృదంగ. మేడం లింక్ ఏమంటారు అడగండి. లింక్ అంటే మేడం లింక్ ఏమంటాం మేడం? లింక్ సంబంధం. ఒరే నీచుడు, నేను నేర్పించింది ఏమిటి, నువ్వు చెప్తుంది ఏమిటి? ఒక్కసారి ఈ ఒక వరుస చెప్పమ్మా. ముహుర్ లుట దభంగ తరంగ మృదంగ. ముహుర్ లవంగ దడంగ. ముందు మా తరగతి గది కానిచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను. విద్యార్థులారా, ఏమిట్రా ఉపాధ్యాయురాలు వచ్చింది, పలకరింపులు ఉండవా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాదురా, శుభోదయం అని చెప్పాలి. శుభోదయం టీచర్. శుభోదయం టీచరా? ఎవరు టీచరు? ఎవరికి టీచరు? శుభోదయం ఉపాధ్యాయురాలు. నోరు తిరగదిడికి చెప్తాడు. శుభోదయం ఉపాధ్యాయురాలు. బంగారం. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ టీచర్ ఏంటి? ధన్యవాదాలు ఉపాధ్యాయురాలు అనాలి. శుభోదయం ఉపాధ్యాయురాలు, ధన్యవాదం ఉపాధ్యాయురాలు. శుభోదయం ఉపాధ్యాయురాలు, ధన్యవాదం ఉపాధ్యాయురాలు. ఎందుకు మేడం మీకు ఇంగ్లీష్ అంటే అంత అసహ్యం? తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక పదం ఆంగ్లం. మీరెవరైనా ఆంగ్లం మాట్లాడితే దిగుతుంది ఇది అంగుళం. మే కమిన్ టీచర్. తెలుగు తరగతి ఇది. లోపలికి రావచ్చు అని అడగాలి. ఇంతకి ఆలస్యం ఎందుకైంది? ఈ రోజు నా బర్త్డే అండి. నా బర్త్డే అండి. ఇప్పుడే చెప్పండి. పుట్టిన దినం. పిల్లలు, వీడి పుట్టిన దినం కాబట్టి ఏది అందరూ వాడికి పుట్టిన దినం పాట పాడండి. సంతోషమైన పుట్టిన దినము, సంతోషమైన పుట్టిన దినము, సంతోషమైన పుట్టిన దినము. ఆ దేవుని చల్లగా చూడుగాక. అదేమిట్రా? లాస్ట్ లో మే గాడ్ బ్లెస్ యు ఉంటాయి కదా. విరామం 5 నిమిషాలు ఇస్తున్నాను, మళ్ళీ వస్తాను. జాగ్రత్త. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్. మా స్కూల్కి వచ్చే మీరెవరు? కొరియర్ బాయ్? కాదు, మీ స్కూల్లో
రోహిణి మేడం అని ఉంటారా? మా రోహిణి మేడం తెలుగు టీచర్. ఆవిడ పెళ్లి చూపులు చూసుకోవడానికి ఇంటికి వెళ్తే స్కూల్లో ఉందన్నారు. డైరెక్ట్ స్కూల్ కి వచ్చారా? డైరెక్ట్ గా స్కూల్లో చూద్దామని వచ్చా. ఇప్పుడు ఆవిడ మీరు ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకోవాలన్నా? మీకు మంచి ఐడియా ఇస్తానండి. ఏంటి? మా మేడం తెలుగు టీచర్ కదా. అవును. కానీ ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడండి, మేడం పడిపోద్ది, మీకు పెళ్లి అయిపోద్ది. నువ్వు చాలా క్లవర్ గా ఉన్నావు. ఇంతకీ ఏమవుతావు పెద్ద? నేను పెద్దగా లాయర్ అవుతానండి. అవునా? కొంచెం టచ్ లో ఉండు. ఏమి కేసే వాదించాలా? మేడం వస్తున్నారండి. మేడం వచ్చేస్తున్నారు. విరామం తరువాయి భాగం చదివేరా పద్యం. ఎవడ్రా నువ్వు? పూలెత్తుకెళ్ళిపోయేవాడువా? హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? హాయ్ బేబీ, వాట్సాప్. ఐ యామ్ వెరీ కూల్ బాయ్ అండ్ లవర్ బాయ్, వెరీ క్యూట్ గర్ల్, వెరీ క్యూట్ గర్ల్. ఒక్క నిమిషం. ఎందుకు కొడుతున్నావు? బొగ్గ పట్టుకున్నందుకు కొడుతున్నావా? నువ్వు ఆంగ్లం మాట్లాడినందుకు. అయితే బొగ్గ పట్టుకుంటే ఏం కదన్నమాట. నాకు తెలుగులో నచ్చని ఒకే ఒక పదం ఏంటి? ఆంగ్లం. మీరు తెలుగు మాట్లాడకుండా ఇంగ్లీష్ మాట్లాడితే దిగుతాది ఆంగ్లం. మరి వాళ్ళేంటి అలా చెప్పారు? ఎవరు వాళ్ళు? నీకు ఆంగ్లం అంటే చాలా ఇష్టం, ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం అన్నారు. ఏది? అంగుళం. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు నువ్వు? నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులుగానే వచ్చిన వాడిని. నాతో తెలుగులో మాట్లాడితేనే జీవితం. తెలుగు ఏంటి మామూలుగా? నేను అది ఎక్కడ అనుకున్నా, గోదావరి జిల్లా మామూలుగా ఉండదు తెలుగు. సరే, ఏ పేరు? తెలుగు పేరే దొరబాబు. ఏం చదువుకున్నావు? బీటెక్. ఏమంటారు? బీటెక్ ని సాంకేతిక శాస్త్రం అంటారు. అర్థమైందా? సాంకేతిక శాస్త్రంలో ఏం చదివావు? కంప్యూటర్ ఇంజనీర్. గణన యంత్ర సాంకేతిక శాస్త్రం. ఎందుకో నీ మీద నాకు నమ్మకం లేదు. నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఈ పద్యం చదివి నేర్చుకొని నాకు అప్పచెప్పాలి. పెళ్లి జరగదు. నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఈ పద్యం చదివి నాకు అప్పచెప్పు. అన్ని చెప్పలేను, ఒక లైన్. నేను కొన్ని రోజులు ఉంటా పెళ్లి చేసుకోవాలి. అటజని కాంచి భూమి సూరు డంబర చుంబి శిరస్సరజ్జరి పటల ముహూర్తం అంట. ముహుర్ 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 లొట్ట దబాంగ్ తరంగ్. దబాంగ్ కాదురా, దబంగ. దబంగ తరంగ మృదంగ మృదంగ. తెలుగు చదవకపోతే నాకు నచ్చదు, తెలుసుగా. నాకు నచ్చని ఒకే పదం ఆంగ్లం. ఇది దిగుతాది ఆంగ్లం. నువ్వు 2 అంగుళాలు నింపినా నేనైతే చేసుకోను. సారీ, తెలుగు రాదు కానీ. ఏంటి మిమ్మల్ని అడగను అనుకున్నారా? చదవండి ఇది. నో, ఆడ న్యాయ నిర్ణేత గారు చదవండి. చదువుతారా చదవరా మీరు? తమిళైతే నేను చెబుతాను, నా తరపులో భాస్కర్ గారు చెబుతారు. భాస్కర్ గారు వెళ్ళండి. నాకు ఇంత అదృష్టం కల్పిస్తారు అనుకోలేదు. ముందే చెప్తున్నాను టీచర్. ముందు చెప్పదు. ఉపాధ్యాయురాలు. టీచర్ ఉపాధ్యాయురాలు. కొడతానని తెలిసి జోబిల్లో ఏయో పెట్టుకుని వచ్చారు కదా మీరు. అటజని కాంచె భూమిసుర డంబర చుంబి శిరస్వజ్జరి పటాల ముహుర్ ముహుర్. పటాల 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 పటల పటాల కాదు పటల. పటల ముహుర్ ముహుర్ లుట దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనాకూల. నటనానుకూల. స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలిపి. కలిపి ఎవరు? కలిపి కలాపి. కలాపి. ఇంది దెబ్బలు ఉన్నాయి నాయన. కలాపి జాలమున్. కటక చరత్కరేను కర కంపిత సాలము సీత శైలమున్. కత్తెరసా. కత్తెరసా అని ఎలా పలుకుతారు? సీతాన్న సి సి. సీతా వేరు. సీకి గోసి. రాధిక 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 మా న్యాయ నిర్ణేతలు ఈ హాస్య నాటకాన్ని ఎలాంటి తీర్పిస్తారో చెప్పండి. బండి రాంప్రసాద్. అద్భుతంగా ఉంది. అందులో రోహిణి గారు ఉపాధ్యాయురాలుగా ఆవిడ నటన కౌశలం మరింత అద్భుతం. ధన్యవాదాలు గురూజీ. ఇప్పుడు నేను చెప్పాలా? బండి రాంప్రసాద్ కూటని
இந்த நிகழ்ச்சி பார்க்கும்போது ரொம்ப அற்புதமாக பிரம்மாண்டமாக అంటే పద్యం చెప్తున్నారు. మేడం నార్మల్ కామెంట్స్. నిజంగానే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిట్స్ ఆటో రాంప్రసాద్. అందరూ చాలా అద్భుతంగా చేశారు. వెరీ నైస్. ఆది మూవీ ఎన్టీఆర్ గారికి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అదే సినిమాని స్పూఫ్ చేసి అల్టిమేట్ కామెడీ ఇస్తా అంటున్నాడు మన ఇమ్ము. ఇంతకీ ఆ కామెడీ ఎలా ఉందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఎమాన్యుల్ along with his team. బాబాయ్ బాబాయ్ మన ఇంటికి ఎప్పుడు వెళ్దాం బాబాయ్? వెళ్దాం చిన్న, నువ్వు పెద్ద అయ్యాక తప్పకుండా వెళ్దాం. నీ పేరు చెప్పు చిన్న. ఆది కేశరెడ్డి. మా తోడు అడ్డంగా నరికేస్తా. చిన్న ఏంటి బాంబులు పట్టుకుని తిరుగుతున్నా? బాగా వేసేస్తా బాబాయ్. అయినా ఏంటి రష్మి వైపు అలా చూస్తున్నా? ఆ మోతే అన్న కొత్త యాంకర్ వస్తుంది కదా. చిన్న నా మాటను, నిన్ను మళ్ళీ సీమకు తీసుకెళ్లాలన్నా నువ్వు పెద్దోడు అవ్వాలి. అప్పుడు దాకా నిన్ను సీమకు తీసుకెళ్లేదే లేదు. ఎలా బాబాయ్? పరిగెట్టు చిన్న. చిన్న ఓ చిన్న పరిగెట్టు, పెద్దోడు వై తిరిగిరా. బాబాయ్ నన్ను సేమకి తీసుకెళ్తానన్నావు, ఎప్పుడు తీసుకెళ్తావు బాబాయ్? ఎప్పుడు తీసుకెళ్తావు? సేమకేమో కానీ నన్ను కొట్టి కొట్టి శ్మశానానికి పంపించేలా ఉన్నావు చిన్న. నేను సేమకి వెళ్ళాలి బాబాయ్, సేమకి వెళ్ళాలి. చిన్న బాబాయ్ నువ్వు పెద్ద అవ్వాలి, చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకున్న తర్వాత నిన్ను సేమకు తీసుకెళ్తా. సరే బాబాయ్, అదే మాట మీద ఉండు. కాలేజీకి వెళ్ళి బాగా చదువుకొని అప్పుడు సేమకి వెళ్తా. అవును మన ఆలీ ఉండాలి కదా, ఆలీ ఏడ్రా? పిలుస్తున్నాడు ఆలీ. ఏంట్రా ఈ డ్రెస్? ఆమెను అడిగావా అంటావా? ఒరే ఆమెను అడగడానికి ఆమె ఆడామా? అలా వేసుకోకూడదు రాతి. అయినా నువ్వు నీ కొడుకు డబ్బులు ఎత్తంటే చాలా ఏమైనా చెప్తారు. ఉందా మామా ఏంటి కాలేజీలో సంగతులు? మామా మన కాలేజీకి అందమైన అమ్మాయి వచ్చింది, కత్తిలా ఉంటది, సూపర్ ఫిగర్ మామా. మీతో కొంచెం మాట్లాడొచ్చా? మీరు చాలా అందంగా ఉన్నారు. థాంక్యూ. నీ పొగరు, మీ మొహం చాలా అందంగా ఉంది. ఇది చాలా మంది చెప్పారు. ఎవరు చెప్పారు? పొద్దున్నే వస్తుంటే టెంపో డ్రైవర్ చెప్పాడు. మీ హెయిర్ స్టైల్ కూడా చాలా అందంగా ఉంది. ఇది చాలా మంది చెప్పారు. ఎవరు? పొద్దున్నే వస్తుంటే సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే నాకు ఎందుకో ప్రేమ పుట్టింది. మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది యువతు యువతు యువతు. మన పెళ్లికి ఒప్పుకుంటాడో లేదో మా బాబాయ్ పిల్లలు. బాబాయ్ చిన్న బాబాయ్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను బాబాయ్. ఆ అమ్మాయి ఇదే. ఈ అమ్మాయా? ఇంతకే నీ పేరేం పేరమ్మా? నందిని. ఏ ఊరు? రాయలసీమ. రాయలసీమ. మీ నాన్న పేరు? నాగిరెడ్డి. నాగిరెడ్డా? అవును బాబాయ్. ఏమైంది? చిన్న ముందు అర్జెంట్ గా అమ్మాయిని ఇక్కడ నుండి పంపించేయి. నేను ముందే చెప్పా మరి రూమ్ కి వెళ్దామని, ఇంటికి తీసుకొచ్చావు. ఏమైంది బాబాయ్? చిన్న నువ్వు సీమకి వెళ్ళాల్సిన టైం వచ్చింది, బయలుదేరు. సరే రా బాబాయ్. గంగిరెడ్డి అమ్మగారిని పూలు పెట్టుకొని నా రూమ్ కి రమ్మను. నేను చెప్పాను అయ్య గారు. ఏం చెప్పావు? నా రూమ్ రమ్మని. ఏదది పనికి వాళ్ళదానా? ఎంతసేపు? సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. నాకు రా ఇచ్చింది. నేను ఇచ్చింది ఆయనకి కదా. నీ మొహంలో చండాలంగా ఉంది. ఇంకొకటి తీసుకురమ్మంటారా? వద్దులే, నువ్వు బాలేదని వేరే వాళ్ళని తెచ్చుకున్నానా? ఏదో బండి నడిపి ఎట్లా అంతే. వేరే వాళ్ళని తెచ్చుకోవాల్సింది, మీ బండారం అంతా బయట పెట్టేది. నా బండారం బయట పెడితే నేను నీ బండారం మొత్తం బయట పెట్టాను. నానా నేను అమెరికా పోతా. అమెరికా పోతావా? ఎందుకురా? ఇంగ్లీష్ నేర్చుకుంటా. ఇంగ్లీష్ వీడియోస్ చూడటానికి ఇంగ్లీష్ నేర్చుకుంటా అంటావరా?
సైలెంట్ గా ఉండు, లేదా మీ అమ్మలా సౌండ్ తగ్గించుకొని చూడు. ఏమండి ఊరు నుంచి పాప వస్తుంది. ఏంటమ్మా కలర్ తగ్గావా? సంబర్ కదా డాడ్స్ కాస్త ట్యాన్ అయ్యా. తండ్రి క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి కామ్ గా ఉండమ్మా. అదే బాబు గడు అయితే బాంబు పెట్టలేపోండి నిన్ను. నాన్న మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలి నాన్న. ఏంటమ్మా? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, చాలా మంచివాడు నాన్న. వాడు మంచోడైతే సరిపోదు, మగాడై ఉండాలి. వాడు మగాడే నాన్న. అంటే ఎస్ ఎస్. ఏంటి అలా మాట్లాడుతుంది? ఇది నా కూతురేనా? అది మీకే తెలియాలి. అంటే ఎస్. నిన్ను నేను ప్రేమిస్తామని కొడతావేంటి? చెట్టు మంచిదైతే పండు మంచిదైతే ఈ చెట్టే వంకరొంకరకు పెరిగింది. దీని ఏర్లని ఎక్కడ పడితే అక్కడ పాకుపోయినాయి. నీ సంగతి తెలుస్తాను. నువ్వు అపార్థం చేసుకున్నావు. అతను చాలా మంచివాడు, ఒకసారి తను కలు. ఆయన ఒక్కసారి పిలిపించండి చూద్దాం కదా. సరే వాడిని రమ్మను. ఏమండి ఒకసారి 500 బిందె నీళ్లు 500 అంటున్నా. ఓ బిందె నీళ్ళ కొంచెం పోయండి. మీరు జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా చేస్తారా? మీకెలా తెలుసు? అంత దాహంగా తాగుతుంటే. బా ఏం కలిపావరా ఈ నీళ్ళలో? ఆ పొలంలో కలిపే మందు కలిపా. మందా? పోవే నుంచి. నాగిరెడ్డి ఇంటికి వెళ్ళాలి. నాగిరెడ్డి వా ఏమి తేజస్సు బిడ్డ, నచ్చావు, బాగా నచ్చావు. నా జబర్దస్త్ మొత్తం నీకే రాసిస్తా. అల్లాడిచ్చే ఏలుకో. ఓకే ఓకే. గంగిరెడ్డి అల్లుడు ఎట్టా ఉన్నాడు? బల్లెలాగా ఉన్నాడు. నాగిరెడ్డి నీకు విషయం చెప్పాలి. నా పేరేంటో తెలుసా? ఏం పేరు? ఆది. ఆది కేశవరెడ్డి. అంటే నువ్వెందుకు అంటున్నావురా? ఆయన మనవన్నే. రే అసలు నీకు సీమ పౌరుషం గురించి తెలుసా? సీమలో బాంబు చుట్టింది మా తాత, కత్తి పట్టింది మా తాత, అడ్డం వచ్చి కొట్టుకుంటూ పోయింది కూడా మా తాతేరా. అసలు సీమ పౌరుషం ఏంటో చూస్తావా? ఏంటి? ఒక్క నిమిషం. ఆది ఆది కేశవరెడ్డి. ఇప్పుడు చూడు గంగిరెడ్డి పేల్చు. అరే సూరిగా పేల్చురా. అరే మల్లిగా పేల్చురా. అరే అరిగా పేల్చు. ఒరే చేతిగా ఎంతమంది చెప్తారా? వాడు తొడగొడితే లేచి ఇంతమంది చెప్పాలేంటి? ఏంటా? నాగిరెడ్డి పళ్ళు పళ్ళు. అవి ఉల్లిగడ్డలరా. పళ్ళు అయ్యే తెలియదు. మామిడి పండు, అరటి పండు, పండు. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయను, వెళ్ళిపోరా. నాగిరెడ్డి నేను ఆదికేశ్వర రెడ్డి అని చెప్పాక నీ కూతురిని ఇచ్చి నాకు పెళ్లి చేయడం నాకు తెలుసు, కానీ నీ పరువు మెల్లో తాళి కట్టేది నేనే. అందుకే దాన్ని పరువు లేకుండా పెంచా. ఇప్పుడు నిన్ను చంపితే గాని దీని మెల్లో తాళి కట్టకూడదు, అంతేనా? అంతే. నన్ను చంపలేవరా? కత్తివరా. నిన్నెందుకు చంపలేనురా? ఆది ఎందుకు నవ్వుతున్నావు? నాగిరెడ్డి వాడు కాదురా, అసలు నాగిరెడ్డి నేనే. నువ్వా? నువ్వు చీమంకు వస్తున్నావు అని తెలిసి డూప్లికేట్ నాగిరెడ్డిని చేశా. అంటే ఇది మా భార్య, ఇది నా కూతురు. మీరు పప్పులో కాలేశారా? నేను ఆదిరెడ్డి అని తెలిస్తే నన్ను చంపేస్తారని నేను మారువేషంలో వచ్చా. నేను కాదు ఆదికేశ్వరరెడ్డి. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. సో కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్క్రీన్ ప్లే? స్మార్ట్ ఎమాన్యుల్ బాగుంది, బాగా చేశారు. మీరు ఆది అని పేరు చెప్పకపోతే చూసిన వాళ్ళకి కూడా తెలియదు ఇది ఆది సినిమా. నాగిరెడ్డా ఈయన? అసలు నాగిరెడ్డి నేనే. ఆ గౌరవమే పోయింది అసలు. అందరూ బాగా చేశారు. ఎమాన్యుల్. ఖుష్బు గారు? ఇష్మార్ట్ ఇమాన్యుల్ వెరీ నైస్. ఇట్ వాజ్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇష్మార్ట్ ఇమాన్యుల్ వెరీ నైస్. అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు, అలాగే ఈ బుడ్డోడు పుట్టగానే మాట్లాడ మొదలు పెట్టాడంట. ఇంతకీ ఆ బుడ్డోడు ఎవరో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ along with the stage.
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. ఎవరు ప్రెగ్నెంట్ ఎవరు? ఏమే కడుపుతోటి ఉన్నావు, ఎక్కువ మాట్లాడకే. అలాగే అండి. బాబు జాగ్రత్త. బాబు కడుపులో తంతున్నాడండి. ఏంటి వాడికి అప్పుడే నా పర్ఫార్మెన్స్ తెలిసిపోయిందా? అబ్బా అది కాదండి, కొంతసేపు ఉంటే బిడ్డ అడ్డం తిరిగేలా ఉన్నాడు. మొత్తం ఇండస్ట్రీ అన్న యాక్టింగ్ కి అడ్డంగా ఉన్నారే, వాడు అడ్డంగా ఉంటే లెక్క. హాస్పిటల్కి వెళ్తున్నాం, నీకు హాస్పిటల్ కొత్త, డాక్టర్ నీకు ఆపరేషన్ చేస్తానని అనుకో, జాగ్రత్త, భయపడకే. ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎన్నో ఆపరేషన్లు చేయించుకుంటేనే నీకు పెళ్ళాన్ని అయ్యాను. మీరు భయపడకండి, నాకేం కొత్త కాదు. ఈ రోజు నాకు కొడుకు పుడతాడో అమ్మాయి పుడతాడో ఏంటి అర్థమయ్యట్లేదు, టెన్షన్ గా ఉంది. ఏమే అరెస్ట్ కొడుకు అడవాలి, మన పర్ఫార్మెన్స్ చూసి జడ్జిలు అడవాలి, నువ్వెందుకు కలిసినావు? కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడు అంటారు, కానీ మన అదృష్టం బాగుండి మాట్లాడే కొడుకు పుట్టాడండి. మాట్లాడే కొడుకు? అవునండి. మాట్లాడే కొడుకు అంటే నేను చూసేస్తాను, నేను తీసుకొస్తానండి. మాట్లాడే కొడుకు అంట, దేవుడా మాట్లాడే కొడుకు. ఏదన్నా బిడ్డకు తలకాయ ఉంటాయి, ఈ తలకాయకే బిడ్డ ఉన్నాడంటే. ఏమండి నా బంగారం లాంటి బిడ్డకి దిష్టి పెడతారా మీరు? నేను దిష్టి పెట్టాను. అమ్మా నాన్న కాలం మీద వేసుకొని స్నానం చేయించడానికి అమ్మమ్మని పిలిచావా? ఇంతకు చెప్పమ్మా, నా నాన్న ఎవరు? మహేష్ బాబు గారా? కాదు నాన్న. ప్రభాస్ గారా? కాదు నాన్న. లేకపోతే కృష్ణ భగవాన్ గారా? మనకంత అదృష్టం లేదు, ఆయనకంత ఓపిక లేదు. మరి ఎవరమ్మా మన నాన్న? వీడే మీ నాన్న. నాన్న ఏ నాన్న? మార్చేయమ్మా మా నాన్ననే. నాన్న బట్టలు మార్చేసినంత ఈజీ కాదు నాన్న మార్చడం. అవునా? అవును నాన్న. అమ్మా నాన్న ఇక్కడ ఎక్కువసేపు పంచుకమ్మ దిష్టి తగులుతుంది, అందరు నన్నే చూస్తున్నారు, ఇంటికి తీసుకెళ్ళి. ఇదే ఇల్లు మనది. అమ్మా నాకు ఆకలి అవుతుందమ్మా. అయ్యో తింటావా? తింటావా? బ్రెడ్ తింటావా? ఏం తింటావు నాన్న? బిర్యానీ తింటా. హలో బాస్, థ్యాంక్ యూ బాస్. పుట్టాడు బాస్, మాట్లాడే కొడుకు పుట్టాడు బాస్, మీ బ్లెస్సింగ్ కావాలి బాస్. రండి బాస్, ఇంట్లో కాడే ఉన్నాడు. రే మా బాస్ వస్తున్నాడు. వాడికి లక్ ఎలా వచ్చిందంటే ఒక కోటీశ్వరుల అమ్మాయిని తీసుకొని పారిపోయాడు. మొత్తం ఆస్తి నొక్కేసి ఈ రోజు బాసే కూర్చున్నాడు. వానంత లఫుడ్ గాడు, లవంగం గాడు, ఇలాచి గాడు ఇక ప్రపంచంలో ఎవడు లేడురా. అవునా నాన్న? జాగ్రత్త రా అంతోటి మంచి. వాడు వచ్చేస్తున్నాడు ఇప్పుడే. సరే నాన్న. బాస్ రండి బాస్. ఇడేనా మాట్లాడే కొడుకు? అవును సార్, మా బాస్. ఇందాక చెప్పావే లవంగం గాడు, దాల్చిన చెక్కగాడు, దేనికి పనికిరాని బాస్ గాడని, ఆడేనా ఈడు? నేను అలా చెప్పాను కదా. నువ్వే కదా నాన్న నా ముందు అన్ని మాట్లాడు. సార్ మిమ్మల్ని అమ్మడా బూతులు తిట్టాడు సార్. వీడేనా? బట్టను విట్రారా బాస్. నేను అనలే బాస్. నువ్వు కాకపోతే వీడికి ఎలా తెలుసు ఇవన్నీ? బాస్ నా ఉద్యోగం ఉందా బాస్? బాస్ మొత్తం కొడుతున్నాడు బాస్. ఏంది బాస్ ఇట్లా చేసావు? నాన్న వెనక నుంచి కాలింగ్ బెల్ నొక్కుతున్నారు, ఎవరో చూడు. మా ఇంట్లో ఉప్పులేదండి. ఎవరు మీరు? మీడియా నుంచి వచ్చినాము. ఈ డోర్ నుంచి వచ్చారుగా మీరు ఇందాక. చూస్తున్నారా ఇవాళ మనం ఇక్కడికి ఒక వింత చూద్దామని వచ్చినాం, కానీ ఇక్కడ మాత్రం రెండో వింత కూడా జరుగుతుంది. ఈయన తండ్రి అయిందట, ఈయన కొడుకు పుట్టిందట. తండ్రి అయితే వింత ఏంటంటే ఇక్కడ ఇంకో వింత జరుగుతుంది, చూస్తున్నా మీరు? ఏంటది? ఇక్కడ పర్ఫార్మెన్స్ లో ఇవాళ నీకన్నా ఎక్కువ పాత్ర నాదే ఉంది. పిల్లగాడు ఎక్కడున్నాడో చూపినాడు. ఇగో పిల్లగాడు ఇక్కడే ఉన్నాడు. హాయ్ నాన్న, చిట్టి కన్నా ఎంత ముద్దుగున్నాడు అసలు. నీ పోలికి ఒక్కడికి కూడా రాలే. చిట్టి తండ్రి, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడినావు కదా, నీకు బాగా నచ్చిన మాట ఏంటిది? ఐ లవ్ యూ. ఏమయ్యా నువ్వేం మనిషి? చిన్నపిల్లగాళ్ళతో ఏం మాటలు మాట్లాడిపియాలి, ఏం మాటలు నేర్పియాలనేది గింత కూడా తెలియదా? చూసిరు కదా, ఇవన్నమాట ఈ రోజు మనం చూసిన వింత. కాబట్టి మళ్ళా ఇంకొక వార్తతో మళ్ళా కలుసుకుందాం. రారా. ఇది ఎప్పుడు వస్తుంది? నేను ఒక పని చేస్తాను. ఏంటి? నా ఫ్రెండ్ పిలుచుకుంటే నువ్వు పడుకోను అన్నా. ఓకే ఓకే. ఏమే ఇంట్లో నా భార్య లేదు, మా ఇంటికి వచ్చేయి. ఎవరు నాన్న ఈ ఆంటీ? నాకన్నీ నీకు పిన్ని.
అంటే అమ్మకు తెలిస్తే కొడుతుంది నాన్న. ముందు నిన్ను కొడతా. అటు వద్దు నాన్న, తప్పు కదా నాన్న. అయితే పని చేస్తా, లోపల నాన్న వద్దు నాన్న. A few moments later. లోపల దాపెట్టేశాను. నాకు అన్ని నీకు పిన్ని. ఎక్కడో విన్నట్టుందే. ఎలా తెలుసా? ఎలా తెలుసు? నేనే కాదు, మీడియా మొత్తం చూశారు. మీడియా చూసిందా? అవును. ఎలా చూసింది? ఇందాక సుజాత అంటే కెమెరా వచ్చింది కదా. అవును. ఆ కెమెరా నేను ఏం చేశానంటే చిన్న కెమెరా వెనక పెట్టా. అంటే మొత్తం రాష్ట్రం అంతా చూసిందా? దేశం మొత్తం చూసింది. నానా వాడితో మనకి సెట్ కాదు, నేను వెళ్ళిపోతున్నా. అది కాదే నా మాట విను. ఎంత బాగా చూస్తుందో ఆంటీ అయితే నన్ను. అంటే ఈ పిల్లోడికి మాటలే కాదు గడ్డం మీసం కూడా ఉందని చూస్తున్నా. మరేమో మా అమ్మ నాన్న వెళ్ళిపోయారు, మరి నన్ను దత్తత తీసుకొని నన్ను పెంచుకుంటావా? పెంచుకోవా? ఎవరు పెంచుకోరు, ఇంకెందుకు? కృష్ణ భగవాన్ గారు ఈ స్కిట్ ఎలా అనిపించింది? మీ ఐడియా బాగుంది. పిల్లోడిగా కుర్చీలో కూర్చోబెట్టి బాగుంది. ఖుష్బు గారు రాకేష్ కాన్సెప్ట్ చాలా క్యూట్ గా ఉంది. ఇట్ వాస్ వెరీ నైస్ రాకేష్ గారు. థ్యాంక్ యూ. ఒక మంచి ఫ్రెండ్ పక్కన ఉంటే ఏమైనా సాధించవచ్చు అని అంటారు, కానీ ఇలాంటి ఫ్రెండ్ పక్కన ఉంటే ఏమైనా పోగొట్టుకోవచ్చు అని అంటున్నాడు మన లక్ష్మణ్. ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరు, ఏం పోగొట్టుకున్నారు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ లక్కీ లక్ష్మణ్ along with his team. చిన్నగా 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 అది కన్నులో విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. సరే గానీ నా ఎంట్రీకి బ్లాస్ట్ పెట్టావేంటి? స్కిట్ లో ఎలాగో పేలట్లేదు కదా, కొద్ది కిందైనా పేలితే బాగుంటదని. మన ఇద్దరిది లవ్ మ్యారేజ్ కాబట్టి ఐ లవ్ యూ చెప్పవా? చెప్పను. సరే నేను మంచి ఆర్టిస్ట్ అని చెప్పు. ఐ లవ్ యూ. సరే నువ్వు అసలు ఈ రోజు నన్ను ఎంత ఇరిటేట్ చేసినా నేను మాత్రం చాలా హ్యాపీగా ఉంటా. ఎందుకు? ఎందుకంటావేంటి, ఈ రోజు నా ఫ్రెండ్ వస్తున్నాడు, బెస్ట్ ఫ్రెండ్. ఏంటా ఏదో మళ్ళీ వస్తున్నాడా? వాడు ఉన్నంత వరకు అసలు మన దగ్గర ఏమీ లేవు, వాడు లేనప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు, ఏం చేస్తాడో ఏంటో. నన్నేమన్నా పర్వాలేదు, నా ఫ్రెండ్ అంటే మాత్రం నేను అసలు ఒప్పుకోను. నాకు దేశాన్ని ఏలేసే తెలివితేటలు ఉన్నాయని నా ఫ్రెండ్ నాకు దేశముద్రు అని పేరు పెట్టాడు సార్. అబ్బా ఎవరా ముదురు ఏడి? పాపం వాడికి తెలివితేటలు లేవు సార్, అందుకనే అడుగు వెంగళప్ప అని పెట్టుకున్నాడు. అది నీ వీడికి పెట్టాల్సింది సార్. వాడి కోసం ఇప్పుడు వెయిటింగ్, వాడు వస్తాడు చూడు. ఏంట్రా ఇంత నల్లబడ్డావు, ఎండలెక్కున్నాయేంటి? కలద్దాలు తీరా. తేడా ఏం లేదు, అలాగే ఉన్నావు. నువ్వే అన్నను పడేసి వచ్చి డ్రింక్ తాగుతావా? ఫ్రీగా వస్తే ఫినాలైనా తాగుతాడు, డ్రింక్ తాగడా ఏంది? నువ్వు ఆగు, నువ్వు తాగు. ఓపెనర్ లేదు కదరా. బాబు ఆ 2 కవర్లు వాళ్ళకి ఇచ్చేయమ్మా. ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ? అరే రాక రాక వచ్చాను రా, ఉచితంతో వస్తానే ఏంటి, అందుకే మీ ఇద్దరికి బట్టలు తీసుకొచ్చాను. చూసావే వాడు మన కోసం బట్టలు తీసుకొచ్చాడే, అలాంటి ఎన్ని మాట్లాడినావే నువ్వు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అదే చేత్తో ఆ డబ్బులు ఇస్తాడు, వెళ్ళిపోతాడు రా. ఎంతమ్మా? 4000. ఏం మాట్లాడుతున్నాడు, మీరు డబ్బులు ఇవ్వడం ఏంటండి? వాడు నా ఫ్రెండే, వాడి కోసం నేను ఏదైనా ఇచ్చేస్తా. ఈ కవర్ లో 10,000 ఉన్నాయరా, జాగ్రత్త, నేను సాయంత్రం తీసుకుంటాను, ఓకేనా? అరే గుర్తు పెట్టుకోరా, మన స్కిట్ కి 10 మార్కులు ఎంత ఇంపార్టెంటో ఈ 10,000 నాకు అంత ఇంపార్టెంట్ రా. జాగ్రత్త చూసుకోరా, నేను రెస్ట్ తీసుకోవడం లోపలికి వెళ్తాను. ఓకే. చెప్పు. ఎవర్రా ఇంతకీ అమ్మాయి? నా చెల్లిరా, ఎప్పుడు చూడలేదా? నీ చెల్లి అని చెప్పిన తర్వాత నేను ఎలా చూస్తాను రా? చూసావా, నా చెల్లి అన్నాక నేనెందుకు చూస్తానే అన్నాడే. ఆడే ఫ్రెండ్ అంటే, వాడే నా ప్రాణ స్నేహితుడు. నీ ముందు ఎలా చూస్తానో అంటున్నాడు రా. ఎప్పుడైనా ఆడు చూడ్డు. సరే గాని ఈ డబ్బులు చాలా జాగ్రత్త. ఈ సూట్ ఇక్కడ పెడుతున్నాను, నేను అలా బయటికి వస్తాను రా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సరే గాని వాడు ఇచ్చిన డబ్బులు, వాడి పాపం ఏ కష్టాల్లో ఉన్నాడు, చాలా జాగ్రత్తగా దాయి. ఓకే నీకు ఇక్కడ పెడుతున్నా, జాగ్రత్తగా చూసుకో. పదమ్మా. అక్క ఏంట్రా ఇలా వచ్చావు? ఇదిగో అక్క, ఈ నెల చీటీ పట్ట డబ్బులు. అవునా? ఉంటానక్క. అమ్మో వీడు ఎంత డబ్బులు పెట్టాడో చూద్దాం అసలు.
పెట్టి కూడా ఏముందో చూద్దాం ముందు. సార్ ఏం లేదు మేడం, ఏం లేదు. అంటే వీడు ఇప్పుడు కూడా మమ్మల్ని తొక్కడానికి వచ్చాడు. చెప్తా వీడి సంగతి. ఏమండి ఏమండి? ఏమిటి ఏమైంది? మీరంటే బోట జరిగిపోయింది. వాడు ఇచ్చిన డబ్బుల్లో 2000 ఉన్నాయండి. 2000 ఉన్నాయి. ఇదంతా 8000. ఇదంతా 2000. మీరు నమ్మరు కదా, నేను నిరూపిస్తా. ఇప్పుడే వాడి నిజ స్వరూపం నేను నిరూపిస్తా. పిలవండి మీ ఫ్రెండ్ ని. సరే వాడు వస్తాడు, అక్కడ పెట్టేసి. ముదురు ముదురు ఎక్కడున్నాడు? వీడు లోపల ఉన్నాడు అనుకుంటా. నేను ఇచ్చిన కవర్ ఎక్కడ ఉందేంటి? ఓపెన్ చేసిందంటే కవరు దీంట్లో 2000 ఉన్నాయేంటి? నేను పెట్టింది 10,000 కదా. సత్య వాడుకున్నది అనుకుంటా ఆ 8,000. పాపం తనకి ఏ కష్టం వచ్చిందో ఏంటో. ఈ విషయం మాత్రం నేను దేశ ముందు చెప్పను. చెప్పి వాళ్ళిద్దరి మధ్య గొడవ నేను పెట్టలేను. ఈ 2000 కూడా ఇక్కడే పెట్టుకుంటాను. పాపం సత్య వాడుకుంటదిలే. ఇక్కడే పెట్టేస్తున్నాను, వాడుకోండి. సరే రాబే రా. చూసావా, నువ్వు 8,000 కొట్టేసినా ఆడు అది కవర్ చేస్తున్నాడే. మన కోసం మన ఇద్దరి మధ్య గొడవలు రాకూడదని ఇంకా 2,000 కూడా నీ కోసమే ఉంచేశాడే. అలాంటి మహానుభావుని పట్టుకొని ఎన్నెన్ని మాట్లాడినావు. అరే ఎక్కడికి వెళ్ళావురా? ఏం లేదురా, నువ్వు డబ్బులు పెట్టిన దాంట్లో 2,000 ఉన్నాయని అంటుంది. అసలు నేను నీ కవర్ ఎప్పుడు ఇచ్చాను రా? నేను నేను ఇక్కడే ఉంటే మీ ఇద్దరి మధ్య గొడవ వస్తుంది. నేను ఊరికి వెళ్ళిపోతాను రా. ఆ సుడికి ఇచ్చి వెళ్ళిపోతాను. అయ్యో అయ్యో ఏమైందిరా? నా చెల్లి పెళ్లి కోసం దాచుకున్న 30 లక్షలు దీంట్లో పెట్టానే. ఇందులో డబ్బు లేదే. ఏమే? అసలు దాంట్లో డబ్బులు లేవండి. నువ్వు ప్రతిసారి పెట్టికి తాళం తీస్తా అన్నప్పుడే తెలిసిందే నువ్వు పెట్టిలో తాళం తీసావని. లేదండి, అసలు 30 లక్షలు లేవండి. 30 లక్షలు లేవని నీకెలా తెలుసు? నేను ఓపెన్ చేశానండి. అయితే పెట్టికి తాళం తీసావా లేదా? నేను చూసాను, ఖాళీగానే ఉంది. ఇప్పుడు పాపం వాడి పరిస్థితి. అయ్యో ఇప్పుడు డబ్బులు లేకపోతే నా చెల్లి పెళ్ళాగిపోద్ది, మా నాన్న గుండాగిపోద్ది, మా అమ్మ చచ్చిపోద్ది. ఇంకా వాళ్ళే లేనప్పుడు నేను చచ్చిపోతారు. బాధపడు, నేనున్నా. ఎవరు ఏం చేస్తున్నారండి? నా ఇల్లు ఆడికి రాసిచ్చేస్తున్నా. ఇల్లు రాసివ్వడమేంటండి? నువ్వు చేసిన పనికి. ఏమండి వద్దండి, నేను చెప్పేది వినండి. వద్దండి. ఇదిగో నా ఇల్లు నీకు రాసిచ్చాను రా, ఇది అమ్మేసుకొని చేసుకో. నీ ఇల్లు నాకు ఇచ్చేస్తే మరి నువ్వెక్కడ ఉంటావురా? నేను ఎక్కడ ఉంటానండి, ఒక 10,000కి రెంట్ హౌస్ తీసుకొని ఉంటా. ఎక్కడో బయట ఉండడం కన్నా ఆ 10,000 నాకే ఇస్తే ఈ ఇంట్లో రెంట్ ఉండొచ్చు కదరా. సరేరా, నేను వెళ్ళి వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావురా? 10,000 రెంట్ కట్టాలంటే అది పాచి పని, నేను వాచ్మెన్ పని చెయ్యాలి కదే. ఎక్కడో బయటకు వెళ్ళి పని చేయడం కన్నా ఈ ఇంట్లోనే ఉండి నువ్వు వాచ్మెన్ పని ఆవిడ పాచి పని చేస్తే ఆ 10,000 నేనే ఇస్తాను కదరా. మన ఇల్లే తీసుకుని మన ఇంట్లో పని వాళ్ళగా చేయమంటున్నాడా? ఎదవా నువ్వు మాట్లాడకు. మనకి పనిచ్చిన మహానుభావుడే నేను మోసం చేసి ఇల్లంతా రాయిపించుకున్నాడు రా. వాడికి ఏం చేసాడు తప్పలేదు. కాలు పట్టుకోపోతే కష్టంగా ఉందా? నీ స్కిట్ లో చేయడమే కష్టం, ఇంకా కాలు పట్టుకోవడం ఇంకెంత కష్టంగా ఉంటది. పట్టుకో. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నువ్వేంటన్నయ్య కాలు పట్టుకుంటున్నా? మనకి ఇల్లు రెంట్కి ఇచ్చి 10,000కి మనకి పనిచ్చిన దేవుడే వాడు. నువ్వు కాలు పట్టుకో. ఓకేరా, థ్యాంక్ యూ రా. నేను వెళ్తా. మీ చెల్లి పెళ్లికి వస్తాను రా. మా చెల్లి పెళ్ళ ఇల్లు పోయి హస్తి పోయి ఇంకా నా చెల్లిని ఎవడరా పెళ్లి చేసుకుంటారు? నీకు అభ్యంతరం లేకపోతే నీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటాను రా. కొడతా. చేసుకోరా, పెళ్లి చేసుకో. థ్యాంక్ యూ సో మచ్. 40,000 కచ్చిపులు తెచ్చి 40 లక్షల ఇల్లు కొట్టేసి బోనస్ గా దాన్ని కొట్టేసావు. 40 రూపాయలు ఖర్చు. 40 రూపాయలు ఖర్చు. వాడు అవును. మనకి ఇల్లు రెంట్కి ఇచ్చి మనకి జాబ్ ఇచ్చి మా చెల్లిని పెళ్లి చేసుకున్నోడిని నువ్వు వాడు వీడు అంటావా? నీకు ఇప్పుడు పెట్టి నువ్వు లోపలికి వెళ్ళి నైట్ రెడీ చేసే. దీంట్లో 10,000 ఉన్నాయి, నేను సాయంత్రం తీసుకుంటాను. కదా ఖుష్బు గారు, ఎంజాయ్ చేశారా ఈ స్కిట్ ని? లక్ష్మణ్, నిజంగానే ఈ రోజు మీ స్కిట్ చూసి ఆ కాన్సెప్ట్, మీ పర్ఫార్మెన్స్ అన్ని సూపర్ గా ఉంది. లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్, వెల్కమ్ బ్యాక్. కృష్ణ భగవాన్ గారు, మేడం లాగా నేను విజిల్ వేయలేను కానీ కాన్సెప్ట్ బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్.
టీమ్ లీడర్స్ స్కోర్స్ కావాలా? అయితే రండి. Judges, ready with the scores? Yes. Bullet Bhaskar and team. Lucky Lakshman and team. Rocking Rakesh and team. Ishmat Emmanuel and team. Auto Ram Prasad and team. So judges, ee varam best performing team of the week goes to Bandi Ram Prasad and Rohini. Congratulations to Auto Ram Prasad and team. Meeru ee week best performing team. Ready aithe illi photo digandi. All right, once again congratulations to Auto Ram Prasad and team and viewers. I hope మీరు మన ఈ వారం extra జబర్దస్త్ extra fun filled episode ని full గా enjoy చేశారు. మళ్ళీ next week కలుద్దాము, same time same channel. Until then, take care, bye bye. We all love you. Extra. Good night, buddy. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.